ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు వీడియోలో మిథున లగ్న జాతకులకు ఏ ఫేసింగ్ ఇల్లు కలిసి వస్తుంది అనేది చూద్దాం. మనలో చాలా మంది సొంత ఇల్లు కొనాలన్నా లేదా కొత్త ఇల్లు నిర్మించాలన్నా ముందుగా చేసే పని ఏమిటి? ఏ దిక్కున రోడ్డు ఉందో చూడడం. అందులోనూ తూర్పు ఫేసింగ్ దొరికితే చాలు, ఇక జీవితంలో అన్ని సెట్ అయిపోయినట్లే, ఇక మన దశ తిరిగిపోయినట్లే అని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఒకవేళ తూర్పు దొరక్కపోతే ఉత్తర దిక్కు చూస్తారు. ఇక పడమర దక్షిణ ఫేసింగ్ ఇల్లు అనగానే వామ్మో అటువైపు వెళ్తే ఏదో కష్టాలు వస్తాయి, ఏ దరిద్రం పట్టుకుంటుందని ఒక ఆమడ దూరం పారిపోతారు. ఎవరైనా తక్కువ రేటుకు పడమర దిక్కు ఇల్లు ఇస్తున్నా కూడా భయపడి తీసుకోరు. ఇందులో ఉన్న అసలు వాస్తవం ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు అందరూ కూడా తూర్పు ముఖ ద్వారం ఉన్న ఇళ్లలోనే నివసించడం లేదు కదా. తూర్పు ముఖ ద్వారం ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆనందంగానూ లేరు. ఎందుకంటే జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రాల ప్రకారం అందరికీ ఒకే దిక్కు అదృష్టాన్ని ఇవ్వదు. వాస్తు అనేది ఒక జనరల్ సైన్స్, అయితే దాన్ని సొంత జాతకానికి మనం అన్వయించుకోవాలి. మీ జన్మ లగ్నాన్ని బట్టి, మిమ్మల్ని శాసించే గ్రహాన్ని బట్టి, మీ శరీర తత్వాన్ని బట్టి మీకు ఏ దిక్కు కలిసి వస్తుందో, ఏ దిక్కు కుబేర యోగాన్ని ఇస్తుందో ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంటుంది. మీకు పడని దిక్కులో ఉంటే ఇంట్లో మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం శూన్యం. అదే మీ లగ్నాన్ని యోగించే ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే మీ జీవితం ఎవరి ఊహించిన రేంజ్లో జెట్ స్పీడ్లో మారిపోతుంది. ఇవాల్టి ఈ వీడియోలో రాశి చక్రంలో అత్యంత పదునైన బుద్ధిబలం కలిగిన ప్రతి విషయాన్ని లాజికల్గా ఆలోచించే మిథున లగ్నం వారి గురించి. సో మీరు మిథున లగ్నంలో పుట్టారా? ఒకవేళ మీకు మీ లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కామెంట్ సెక్షన్లో పెడితే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటనేది కింద రిప్లై ఇస్తారు. అదేవిధంగా మిథున లగ్నం వాళ్ళు మీ అదృష్ట దిక్కులు ఏంటి, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ మరియు జ్యోతిష్య లాజిక్ ఏంటి అనే విషయాలను ఈరోజు చాలా వివరంగా లోతుగా విశ్లేషిద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ ఆర్థిక భవిష్యత్తుకు పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా అసలు మిథున లగ్నం వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వారి ఎనర్జీ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఒక మనిషి ఎనర్జీ ఆ ఇంటి ఎనర్జీతో మ్యాచ్ అయినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మిథునం అనగానే ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ పవర్, చురుకైన ఆలోచనలు, ఎవరు పసిగట్టలేని వ్యాపార దక్షత. వీరు కండబలంతో, శారీరక శ్రమతో కాకుండా కేవలం బుద్ధి బలంతో సామ్రాజ్యాలు ఏలే రకం. ఒక మాటతో అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలరు. కూలీల్లా కష్టపడరు, తెలివితేటలతో స్మార్ట్ గా డబ్బు సంపాదిస్తారు. ఈ లగ్నానికి అధిపతి సాక్షాత్ గ్రహాల యువరాజైన బుధుడు. బుధుడు అంటేనే తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్స్, మ్యాథమెటిక్స్. పైగా మిథునం ఒక వాయుతత్వ రాశి, ఎయిర్ ఎలిమెంట్. గాలి ఎప్పుడు ఒకే చోట ఆగుతుందా? ఆగదు. వీళ్ళ మెదడు కూడా అంతే. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి, 10 మందిలో ప్రత్యేకంగా నిలబడాలనే ఒక తపన వీరిలో ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడు క్షణానికో తీరుగా మారుతూ ఉంటాయి. మరి ఇంతటి స్మార్ట్ అండ్ యాక్టివ్ లగ్నానికి ఎలాంటి ఎనర్జీ ఉన్న ఇల్లు పడాలి? వీరు అద్భుతమైన ఆలోచనలకు సిరి సంపదలుగా మార్చే ఆ అద్భుతమైన దిక్కులు ఏంటి? మిథున లగ్న జాతకులకు రాజయోగాన్ని ఇచ్చే దిక్కులు రెండే ఉన్నాయి, అవే ఉత్తరం మరియు పడమర. ఇవి ఎందుకు ఇంతటి అఖండమైన యోగాన్ని ఇస్తాయో కూడా ఇప్పుడు ఈ అసలైన జ్యోతిష లాజిక్ తో వినండి. మొదటిది ఉత్తర సింహద్వారం, మీ సొంత కుబేర సామ్రాజ్యం. ఇక్కడ చూసుకుంటే ఉత్తరానికి నార్త్ కి అధిపతి బుధుడే, మీ లగ్నాధిపతి కూడా బుధుడే. చాలా మందికి ఉత్తర దిక్కు ఇల్లు దొరికితే అదృష్టం అని చాలా మందికి ఆలోచన, అభిప్రాయం ఉంది. కానీ ఒక మిథున లగ్న జాతకులకు ఉత్తర ఫేసింగ్ ఉన్న ఇంట్లో అడుగు పెడితే అది కేవలం అదృష్టం కాదు, ఏకంగా వాళ్ళ సొంత సామ్రాజ్యంలోకి వాళ్ళు అడుగుపెట్టినట్లే. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తర దిక్కుకు అధిపతి, ఆ దిక్పాలకుడు ఎవరో కాదు, సాక్షాత్ మీ లగ్నాధిపతి అయిన ఆ బుధుడే. ఉత్తరాన్ని మన కుబేర స్థానం అని కూడా పిలుస్తారు. అంటే మీ దేహాన్ని, మీ ఆలోచనలు శాసించే గ్రహం కూడా బుధుడు. మీరు నివసించే ఇంటి ప్రధాన ద్వారాన్ని శాసించే గ్రహం కూడా బుధుడే. దీన్ని జ్యోతిష్య పరంగా ఇంకా లోతుగా ఆలోచిస్తే మిథున లగ్నానికి బుధుడు కేవలం లగ్నాధిపతి మాత్రమే కాదు, మీ చతుర్థ స్థానానికి అంటే మీ 4వ భావానికి కూడా అధిపతి ఆయనే. జాతకంలో 4వ ఇల్లు దేనిని సూచిస్తుంది? మీ సుఖాన్ని, మీ గృహాన్ని, మీరు కొనే వాహనాలకు, మీకు ఉండే ఆస్తులను సూచిస్తుంది. మిథున లగ్నానికి 4వ ఇల్లు కన్యారాశి, కన్యారాశి అధిపతి కూడా మళ్ళీ బుధుడే. అంటే మీ ప్రాణానికి, మీ గృహ సౌఖ్యానికి, మొత్తం ఈ రెండింటికి శాసించే ఒకే ఒక గ్రహం బుధుడు. ఆ బుధుడు కాపల ఉన్న ఉత్తర ముఖ ద్వారం గుండా మీరు ప్రతిరోజు లోపలికి వెళ్తుంటే, లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటే మీ మైండ్కి మీ ఇంటికి మధ్య ఎనర్జీ కనెక్షన్ చాలా, మీ మైండ్కి మీ ఇంటికి మధ్య ఎనర్జీ కనెక్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్రేషన్ ఇల్లు మొత్తం అల్లుకుంటుంది. మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి మీ మెదడు ఇంకా షార్ప్గా పనిచేస్తుంది. మీ బుద్ధి బలానికి తగిన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి, షేర్ మార్కెట్ ట్రేడర్స్కి, సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగాల్లో ఉన్నవారికి, కన్సల్టెన్సీ నడిపేవారికి, లాయర్లకు, డిజిటల్ మార్కెటింగ్ చేసేవారికి ఈ ఉత్తర దిక్కు అఖండమైన ధనలాభాన్ని, అసలు సిసలైన కుబేర యోగాన్ని తెచ్చిపెడుతుంది. బయట ప్రపంచంలో మీకు ఎన్ని వందల ఒత్తిళ్లున్నా ఆ ఇంట్లోకి రాగానే ఆ చతుర్థ స్థానాధిపతి అయిన బుధుడు మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడు. మీ ఇంట్లో ఎప్పుడు ఒక పండుగ వాతావరణం ఉండేలా ఈ దిక్కు ఆశీర్వదిస్తుంది. అలాగే రెండోది చూసుకుంటే కనుక ఈ యొక్క లగ్నానికి శని అంటే పడమర దిక్కు మీకు తిరుగులేని ఇది భాగ్యస్థానం.
ఈ మిథున లగ్నానికి నవమాధిపతి అయిన శనికి సంబంధించిన దిక్కు ఇది పడమర దిక్కు. సో పడమర ఫేసింగ్ అనగానే మన వాళ్ళకి ఏదో ఒక తెలియని భయం, అబ్బో పడమర ఇలా వద్దు బాబోయ్, ఈ కష్టాలు వస్తాయి, అప్పుల పాలవుతాయని గుడ్డిగా నమ్మేస్తుంటారు. కానీ మిథున లగ్న జాతకులకు ఊహించని విజయాలను, కిరీటం లేని మహారాజు యోగాన్ని ఇచ్చే రెండో అద్భుతమైన దిక్కు ఈ యొక్క పడమర. అసలు లాజిక్ ఏంటంటే పడమర దిక్కుకు అధిపతి కర్మకారకుడైన న్యాయాధికారైన శని భగవానుడు. శని అనగానే భయపడకండి, శని అందరి కష్టాలు ఇవ్వడు. ముఖ్యంగా మీ మిథున లగ్నానికి శని అత్యంత శుభకరుడు, రాజయోగ కారకుడు. ఎందుకో తెలుసా? మీ లగ్నాధిపతి అయిన బుధుడికి శని పరమ ప్రాణమిత్రుడు. మీ ఇద్దరి ఎనర్జీలు పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మిథున లగ్నానికి శని అష్టమ మరియు నవమ స్థానాలకు అధిపతి. నవమ స్థానం అంటే ఏంటి? ఇది భాగ్యస్థానం, అదృష్ట స్థానం, పితృస్థానం, ధర్మస్థానం. ఇక్కడ ఒక గొప్ప జ్యోతిష్య సీక్రెట్ ఉంది. నవమ స్థానమైన కుంభరాశి శని మూల త్రికోణ స్థానం, అంటే శనిదేవుడు అత్యంత బలంగా పాజిటివ్గా ఉండే స్థానం అది. అందువల్ల మిథున లగ్నానికి శని అష్టమ స్థాన దోషం ఇవ్వకుండా సంపూర్ణంగా భాగ్యాధిపతిగా ఎక్కువ పనిచేస్తాడు. ఎప్పుడైతే మీరు పరమర ఫేసింగ్ ఇంట్లో నివసిస్తారో ఆ ఇంట్లో శని భగవాను ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. అంటే పరోక్షంగా మీ జాతకంలో భాగ్యస్థానం, మీ అదృష్టం అంతా యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులోనూ అదృష్టం ఉంటుంది. మీరు 10 రూపాయలు కష్టపడితే మీకు 100 రూపాయలు ప్రతిఫలం దక్కుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రాక్టికల్ పాయింట్ ఉంది. మిథున లగ్నము వాయుతత్వం కదా, మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాయుతత్వ రాశి అని చెప్పుకున్నాం. వాయుతత్వ రాశికి అన్ని త్వరగా జరిగిపోవాలని ఒక తొందరపాటు ఉంటుంది. దేని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేరు. ఎందులోనూ ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతారు, సగం కాగానే ఇంకో దాని మీదకి మనసు అనేది మారుతుంది. కానీ శనిదేవుడి లక్షణం ఏంటి? క్రమశిక్షణ, ఓపిక, కఠోర శ్రమ, అత్యున్నతమైన స్థిరత్వం. ఎప్పుడైతే మీరు పడమర ఫేసింగ్ ఇంట్లో ఉంటారో మీ మెదడులో ఉండే ఈ యొక్క గాలితత్వానికి ఒక యాంకర్ దొరుకుతుంది. మీ జీవితంలో ఎవరు కదపలేని దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, అంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఖచ్చితంగా వస్తుంది. మీరు పదే పదే వ్యాపారాలు మార్చకుండా ఉన్న రంగంలోనే కింగ్ మేకర్ లాగా ఎదుగుతారు. మీరు వృద్ధాప్య దశకు చేరుకునేసరికి మీకంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునే శక్తి ఇది యొక్క పడమర దిక్కు ఇస్తుంది. వృద్ధాప్యంలో కూడా ఎలాంటి ఆర్థిక లోటు రానివ్వకుండా మహత్తరమైన దిక్కు మిథున లగ్నానికి పడమర దిక్కు. మరి ప్రాక్టికల్ గా దీన్ని ఎలా అప్లై చేయాలి? నేను ఉత్తరం అద్భుతం, పడమర మహా అద్భుతం అని చెప్పగానే వెంటనే బయటకు వెళ్ళిపోయి బ్రోకర్ని పిలిచి ఏదో ఒక ఉత్తర ఫేసింగ్ ఇల్లు కొనేయకండి. ఎందుకంటే వాస్తు అంటే కేవలం ఫోన్లో కాంపాస్ ఆన్ చేసి 4 దిక్కులు మాత్రమే కాదు, అది 360 డిగ్రీస్ అత్యంత సున్నితమైన అద్భుతమైన సైన్స్. మీరు తీసుకోబోయే ఇల్లు ఖచ్చితంగా 0 డిగ్రీలు ఉత్తరంలోనే, ట్రూ నార్త్ అంటే 0 డిగ్రీల ఉత్తరంలోనే ఉందా లేదా, కొద్దిగా ఈశాన్య వైపు తిరిగి ఉందా, వాయు వైపు తిరిగి ఉందా అనేది పక్కగా చెక్ చేసుకోవాలి. మీరు నడిచే ఇంటి ప్రధాన గుమ్మం ఖచ్చితంగా ఏ పదంలో అంటే పద విన్యాసంలో పడుతుందో చూడాలి. ఉత్తర దిక్కును 8 భాగాలుగా విభజిస్తే అందులో 3వ మరియు 4వ మరియు 5వ భాగాలు మాత్రమే, అంటే ముఖ్య, బల్లట, సోమపదాలు మాత్రమే మంచివి. అలాగే పడమర దిక్కుకు 8 భాగాలు చేస్తే అందులో పుష్పదంత, వరుణ పదాలతో మీ మెయిన్ డోర్ వస్తేనే నేను పైన చెప్పిన కుబేర యోగాలు, భాగ్య యోగాలు మీకు పడతాయి. ఆ కొలతలు మాత్రం ఏమాత్రం తప్పిన ఫలితాలు మొత్తం రివర్స్ అయిపోతాయి. మీ జాతకంలో ఇంతటి అద్భుతమైన యోగాలు ఉన్నప్పటికీ మీరేదో సొంతంగా ప్రయోగాలు చేసి ఒక చిన్న వాస్తు తప్పు వల్ల అదృష్టాన్ని చేజేతిలో దూరం చేసుకోండి. మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్న ప్లాన్ చేస్తున్నా, లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటున్నా, లేక కోట్లు పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటున్నా సరే, దయచేసి మీరు ఒకసారి జాతకాన్ని, మీ ఇంటి ప్లాన్ని ఖచ్చితంగా డిగ్రీల ప్రకారం సైంటిఫిక్ గా చెక్ చేయించుకోండి. మీ ఇంటికి సంబంధించిన ఎటువంటి వాస్తు సందేహాలు ఉన్నా, లేదా మీ జాతకానికి నిజంగా ఏ ఫేసింగ్ ఇల్లు అదృష్టాన్ని ఇస్తుందో, మీరు ఏ రంగంలో వెళ్తే కోట్లు సంపాదిస్తారో తెలుసుకోవాలనుకుంటే, లేదా మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటిని ఇల్లు పగలగొట్టకుండా పనులు చేసుకోవడానికి కేవలం ప్రాక్టికల్ వాస్తు రెమెడీస్ తో సరి చేసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకండి. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా అపాయింట్మెంట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాన్ని, మీరు నివసించే ఇంటి ప్లాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఒక స్పష్టమైన, ఖచ్చితమైన మరియు సైంటిఫిక్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఓవరాల్ గా మిథున లగ్న జాతకులకు మీరెప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. మీ బుద్ధి బలాన్ని, అదృష్టాన్ని తోడవాలంటే గుడ్డిగా పక్క వాళ్ళవి చెప్పి నమ్మకుండా నిర్భయంగా ఉత్తరం లేదా పడమర ముఖ ద్వారాలు ఉన్న ఇల్లును పక్కా వాస్తు కొలతలో ఎంచుకోండి. మీకు తిరుగుండదు. ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష్య వాస్తు రహస్యాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. కామెంట్స్ మీ లగ్నం ఏమిటో, మీరు ఏ ఫేసింగ్ లో ఇంట్లో ఉంటున్నారో నాతో పంచుకోండి. అలాగే ఈ అద్భుతమైన సమాచారాన్ని మీ యొక్క బంధుమిత్రులతో, ముఖ్యంగా మిథున లగ్నం వారికి వాట్సాప్ తప్పకుండా షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఇది జీవితాన్ని మార్చే సమాచారం అవుతుంది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సైంటిఫిక్ జ్యోతిష్య మరియు వాస్తు విశ్లేషణల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే వీడియోలో మనం కర్కాటక లగ్న జాతకులకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుందో తెలుసుకుందాం.